హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. రెండో భాగాన్ని మొదలెడదామా? ఆ ఇంటి అలంకరణ చాలా అట్టహాసంగా ఉంది. ఆ ఇల్లు కట్టిన తీరు, అందులో అమర్చిన సామాను చూస్తే ఆ ఇంటి యజమానికి డాబు దర్జా ఎక్కువ అని తెలుస్తోంది. లోపలికి వెళ్ళగానే కనిపించే విశాలమైన ఆ హాలు నిండా బిలబిలలాడుతూ ఆడపిల్లలు గుమిగూడి ఉన్నారు. వారి మధ్య విమల చుక్కల మధ్య చంద్రుడిలా వెలిగిపోతోంది. విమలను చూస్తే ఎరువు పోసి పెంచిన గులాబీ పువ్వు గుర్తుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న అందానికి అలంకరణలు మరింత వన్నె తెచ్చాయి. వేసుకున్న బట్టలు, పెట్టుకున్న నగలు అపురూపత్వాన్ని ఆపాదించాయి. పుట్టినరోజు కానుకగా తండ్రి ఇచ్చిన నెక్లెస్, చెవుల జూకాలు మెరిసిపోతున్నాయి. విమల ఎదురుగా ఉన్న కేక్ మీద వెలిగించిన దీపాలు వరుసగా ఊదింది. అందరూ చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాడారు. ఏమిటో శుభమా అని పుట్టినరోజు జరుపుకుంటూ ఈ దీపాలు ఆర్పడం ఏమిటో, హాయిగా లక్షణంగా నలుగురు ముత్తైదుల్ని పిలిచి పళ్ళు తాంబూలాలు ఇవ్వకుండా. విమల తల్లి అనంతలక్ష్మి సణిగింది. నీకు తెలీదు వదినా, ఇప్పటి కాలం ఇంతే, అవన్నీ పాత పద్ధతులు అంది అహల్యమ్మగారు. ఏం పాత పద్ధతిలో ఏమిటో, ఇప్పటికీ మీ అన్నయ్య కొరివికారం గోంగూర పచ్చడి లేకపోతే ముద్ద ఎత్తరు మరి. అది ఎవరికీ కనిపించదుగా, ఇది నలుగురికి తెలిసేదాయే. నాకు తెలియక అడుగుతాను, నలుగురి కోసం ఒక రకంగా మన కోసం ఇంకో రకంగా ఉండాలి అంటావా అంది అనంతలక్ష్మి. ఏ ఎండక ఆ గొడుగనుకో అంది అహల్యమ్మగారు. ఈ ఇల్లు 10 ఏళ్ల క్రితం చాలా పాత పద్ధతులతో, చాదస్తపు అలంకారాలతో ఉండేది. అహల్యమ్మగారి అన్నయ్య గారైన ధనుంజయరావు గారు వ్యాపారంలో డబ్బు గడించిన కొద్దీ ఇంట్లో వేగంగా కొత్త పద్ధతులు రాసాగాయి. వాకిట్లో విమల పుట్టినరోజు వేడుక ఒకటి. ఇది వరకు అనంతలక్ష్మి ఇరుగు పొరుగును పిలిచి పళ్ళు తాంబూలాలు ఇచ్చి, అక్షింతలు ఇచ్చి కూతురికి ఆశీర్వచనాలు అందజేయమనేది. కూతురు పెద్దయిన కొద్దీ కాన్వెంటులో చదువు మొదలైనప్పటి నుంచి ఆ పద్ధతి పోయింది. విమల కేక్ ముక్కలు కోసి తీసుకొచ్చింది. మొదట తల్లికి తినిపించబోయింది. ఆవిడ ముఖం అసహ్యంగా పెట్టి నాకొద్దు అనటంతో నువ్వు తీసుకో అత్తయ్య అంటూ మేనత్తకిచ్చింది. ఇంతలో వాకిట్లో కారాగింది. ఆ డోర్ వేసిన చప్పుడు వినగానే విమల ముఖం మతాబులా వెలిగింది. అడుగో బావొచ్చాడు అంటూ గుమ్మం వైపు పరిగెత్తింది. అప్పటికే కార్ దిగి సుధీర్ లోపలికి వస్తున్నాడు. అతని వెనుక డ్రైవర్ 2 చేతులతో పెద్ద ప్రెజెంటేషన్ ప్యాకెట్ తీసుకొస్తున్నాడు. చాలా పెద్దగా ఉన్న ఆ ప్యాకెట్ చూడగానే విమల ముఖం చాటంతయింది. ఓహోహో బావగారా, రండి రండి, దయచేయండి, ఇప్పటికి తీరుబడయిందన్నమాట. తమరొస్తున్నారని తెలిస్తే హారతి పళ్ళెంతో ఎదురొచ్చేదాన్నే, బాకాలు ఊదేవారిని పిలిచేదాన్నే అంది ఆడంబరంగా. సుధీర్ చిరునవ్వు నవ్వాడు. తమరు అలసిపోతారని అంత పని చేయలేదులేండి అన్నాడు. విమలని చూసినప్పుడల్లా అతని మనసులో తెలియని జంకు చురుక్కుమంటూ ఉంటుంది. ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య సుమా అనే భావం ఆనందం కాకుండా అదేదో హెచ్చరికలా గంట కొట్టినట్లుగా వినిపిస్తుంది. విమల మాట్లాడే ప్రతి మాటలో అతని మీద అధికారం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఏరా, భోజనానికి రమ్మంటే నీకిప్పటికి తీరుబడైందన్నమాట. నువ్వు వస్తావని ఎంతసేపు ఎదురు చూశామో తెలుసా అన్నాడు ధనుంజయరావు గారు. ఎదురు చూసి చూసి నా ఆకలంతా చచ్చిపోయింది అంది విమల. మీ తండ్రి కూతుళ్ళిద్దరూ అతన్ని లోపలికి రాణిస్తారా లేదా అంది అనంతలక్ష్మమ్మ గారు. డ్రైవర్ బహుమతి ప్యాకెట్ తీసుకువెళ్ళి టేబుల్ మీద పెట్టాడు. పిల్లలందరూ దాని చుట్టూ గుమిగూడారు. ఏమై ఉంటుంది అంది ఒక అమ్మాయి. ఏదో పెద్ద బహుమతే తెచ్చాడు అంది ఇంకో అమ్మాయి. కేక్ అనుకుంటా ఒక అమ్మాయి ఊహాగానం చేసింది. కేక్ అయితే అలా ఉండదుగా ప్యాకెట్టు ఇంకో అమ్మాయి అంది. కాబోయే భార్య కదా, ఏదో అపురూపమైనదే తెచ్చుంటాడు. విమల ప్యాకెట్ పట్టుకుని ఎత్తి చూసి మళ్ళీ టేబుల్ మీద పెట్టింది. బావా, ఏమిటో చెప్పవు అంది. విప్పి చూడబోతున్నావుగా, ఇంకా అడగడం దేనికి? చెప్తే ఏమవుతుంది గారంగా అంది. సస్పెన్స్ పోతుంది చిలిపిగా అన్నాడు. వీడికి బహుమతి తేవాలని గుర్తుండడం చాలా ఆశ్చర్యమే అంది అహల్యమ్మగారు. సుధీర్ తెచ్చిన బహుమతి చూడ్డానికి టేబుల్ చుట్టూ అందరూ కుతూహలంగా గుమికూడారు. విమల ఎంతో కష్టం మీద విప్పింది. పొరలు విడిపడుతున్నాయే కానీ బహుమతి కనిపించటం లేదు. ప్యాకెట్ చూస్తే పెద్దది, వస్తువు చూస్తే చిన్నది, ఒక అమ్మాయి అరిసింది. విమల విప్పి విప్పి ఆఖరణ ఉన్న చిన్న పొట్లం తీసింది. అందులో టూత్పేస్ట్లో వచ్చే ఖడ్గమృగం చిన్న బొమ్మ ఉంది. దాన్ని చూడగానే అందరూ విరగబడి గొల్లున నవ్వారు. ఆ నవ్వులు వినగానే విమల ముఖం వెలావెలాపోయింది. నువ్వు పుట్టినరోజు నాడు ఇంత ఆశపెట్టి మోసం చేస్తావా
అంటూ సుధీర్ దవడ 2 చేతులతో కొట్టబోయింది. సుధీర్ కూడా నవ్వుతూ ఎలాగో విమల చేతులు పట్టి జేబులో నుంచి ఉంగరం తీసి విమల అరచేతిలో పెట్టాడు. విమల చూసింది. అది డైమండ్ రింగ్. అందరూ విమల చేతుల నుంచి దాన్ని తీసుకుని ఏది ఏది అంటూ ఒకళ్ళ చేతుల్లో నుంచి ఒకళ్ళు లాక్కుని చూశారు. ఈ సర్ప్రైజ్ చాలా బాగుంది అన్నారు ధనంజయరావు గారు. నిజంగా నాకేం తీసుకురాలేదనుకున్నాను సుమా అంది విమల. అహల్యమ్మ గారు ముసిముసి నవ్వులు నవ్వింది. ఉంగరం వేలికి పెట్టమను అంది ఒక అమ్మాయి. పెట్టు విమల అందించింది. ఇంతలో ఫోన్ గణగణా మోగింది. ధనంజయరావు గారు వెళ్ళి తీసి హలో అన్నారు. పెట్టు, ఏమిటి నీ ఆలోచన? తటపటాయిస్తున్న సుధీర్ని చూసి డబాయిస్తూ అంది విమల. నువ్వు పెట్టుకో. నేను పెట్టుకోను. పెట్టుకోకపోతే మానేయి. సరే అయితే పారేస్తాను. పారేసుకో. బహుమతి ఇవ్వడంతో నా పని అయిపోయింది. అది ఉంచుకోవడమో పారేసుకోవడమో అది నీ ఇష్టం. చూడాంటీ విమల ఫిర్యాదుగా చూసింది. అబ్బా, అది అడిగినట్టుగా ఇవ్వరాదుట్రా, ఎందుకలా ఏడిపిస్తావు అంది అహల్యమ్మగారు. అవతల ధనంజయరావు ఫోనులో హలో ఎవరు అంటున్నారు. సుధీర్ ఉంగరం పట్టుకుని విమలకి చూపిస్తూ ఇదిగో, ఇది నువ్వు అడిగితేనే నేను నీ వేలికి పెడుతున్నాను అన్నాడు. సరే గుర్తుంచుకుంటాలే అంది విమల. సుధీర్ విమల చేతికి ఉంగరం పెట్టబోతున్నాడు. ఇంతలో ధనంజయరావు గారు కేక పెట్టి పిలుస్తూ సుధీర్, నీకు ఫోన్ వచ్చింది. ఎవరో లక్ష్మీలంజనం గారట, చాలా అర్జెంటుట అన్నారు. మాస్టర్ గారా? విమల చెయ్యి పట్టుకుని ఉంగరం పెట్టబోతున్న అతను ఆగాడు. 1 మినిట్, ఇప్పుడే వస్తాను. ఉంగరం విమల చేతిలో పెట్టి ఫోన్ వైపు వచ్చాడు. అక్కడున్న అందరూ అతను ఫోన్ తీసుకుని మాట్లాడటం వింటూనే ఉన్నారు. హలో మాస్టర్ గారా? అవును నేనే, సుధీర్ని మాట్లాడుతున్నాను. ఏమిటి? అవతల నుంచి అతనికి ఏం వినిపించిందో ఏమో కానీ మై గాడ్ నిజంగానా అంటూ నిర్ఘాంతపోయాడు. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగాడు. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తాను. నేను డాక్టర్ని తీసుకొస్తాను. నేను వస్తున్నానుగా, సరిగ్గా 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. మీరు అక్కడే ఉండండి అని ఫోన్ పెట్టేశాడు. అంతవరకు నవ్వులతో మాటలతో గలగల్లాడుతున్న ఆ హాల్ అంతా ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయింది. అందరూ ఆదుర్దాగా చూస్తున్నారు. ఏమిట్రా, ఏమైంది అంది అహల్యమ్మగారు. అమ్మా, మాస్టర్ గారు ఫోన్ చేశారు. ఆయన మేనకోడలు స్వప్న లేదు, నిద్రమాత్రలు మింగేసిందిట. ఆయన కంగారు పడిపోతున్నారు. నేను ఇప్పుడే వస్తానమ్మా. హాస్పిటల్లో చేర్పించడానికి టైం ఉందో లేదో, ఎప్పుడు మింగిందో ఏమిటో అంటూనే అతను అక్కడ సందడి స్పర్శ మర్చిపోయిన వాడిలా కనీసం విమలతో కానీ ధనంజయరావు గారితో కానీ వెడుతున్నానని కూడా అనకుండా చకచకా వెళ్ళిపోయాడు. నిశ్చేష్టురాలిలా నిలబడిన విమల తిరిగి తేరుకుని అతని వెనకే వెళ్ళింది. కానీ విమల గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికే అతను ఎక్కిన కారు కదిలి వెళ్ళిపోయింది. విమల లోపలికి వచ్చింది. ఆ ముఖంలో ఉత్సాహం ఊదేసినట్టయింది. సరాసరి మేనత దగ్గరకు వచ్చి అడిగింది, స్వప్న ఎవరత్తయ్య? స్వప్న అంటే అహల్యమ్మగారు క్లుప్తంగా స్వప్న గురించి అంతా చెప్పింది. కొద్దిసేపు అయింది. విమల స్నేహితురాళ్ళంతా వెళ్ళిపోయారు. విమల బట్టలు మార్చుకుని గదిలో కూర్చుంది. మాటిమాటికి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఎర్రటి కాగితంలో మెలమెలా మెరుస్తున్న వజ్రపు ఉంగరాన్ని చూస్తుంది. ఒక్క నిమిషం ఉంటే బావ నా చేతికి పెట్టేవాడు. ఆ క్షణం ఎంత బావుండేది అనుకుంది విమల. చేతిని చూసుకుంది. ఉంగరం పెట్టుకోబోయింది. అంతలోనే ఆగి మళ్ళీ కాగితంలో పెట్టేసింది. దాన్ని తీసుకెళ్ళి భద్రంగా బీరువాలో పెట్టి దాచింది. బావకి గుర్తుంటుందా? కనీసం ఫోన్ అయినా చేస్తాడా? విమల మేలుకుని వేచి చూడసాగింది. సుధీర్కి ఆ ఇల్లు వెతికి పట్టుకోవడమే చాలా కష్టమైంది. ఒక్కొక్క నిమిషం ఆలస్యం అవుతుంటే అతనికి ఆందోళనగా అనిపించసాగింది. చివరికి ఎలాగైతేనేం సందుల్లోనున్న ఆ ఇల్లు పట్టుకోగలిగాడు. లక్ష్మీరంజనం గారు వాకిట్లోనే ఎదురు చూస్తూ ఉన్నారు. అతన్ని చూడగానే ఎదురొచ్చారు. సుధీర్ని చూడగానే ఆయన ఉత్తరీయంలో ముఖం దాచుకుని బావురుమన్నారు. ఎక్కడుంది స్వప్న? సుధీర్ అడిగాడు. ఆయన లోపల గదిలో ఉన్న మంచం వైపు వేలు పెట్టి చూపించారు. సుధీర్ లోపలికొచ్చాడు. స్వప్న మంచం మీద పడుకుని ఉంది. 2 చేతుల్లో తల్లి తండ్రి తనువు తీయించుకున్న ఫోటో ఉంది. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉంది. సుధీర్ నుదుటి మీద చేయి వేసి చూశాడు. నుదురు చల్లగా మృత్యుస్పర్శలా ఉంది. చెయ్యి కదిపి చూశాడు. అది ఎటు కదిపితే అటు అచేతనంగా నిర్జీవంగా ఉండిపోయింది. ఇంత అఘాయిత్యం చేస్తుందని అనుకోలేదు బాబూ. ఆయన ఒకటే ఏడుస్తున్నాడు. సుధీర్కి ఆయనని అన్వయించాలని కూడా అనిపించలేదు. అతను ఒక్క సెకండ్ కూడా వృధా మాటలతో వేస్ట్ చేయడానికి ఇష్టపడని వాడిలా
ఇలా పట్టండి మాస్టారు అంటూ స్వప్నని భుజాలు పట్టి లేవదీశాడు. లక్ష్మీరంజనం గారు సుధీర్కి సాయం పట్టారు. ఇద్దరూ తీసుకొచ్చి కారులో పడుకోబెట్టారు. మీరు చప్పున తలుపులు వేసిరండి, కారద్దాలు దించుతూ అన్నాడు. ఆయన పరిగెత్తి తలుపులు మూసి వచ్చాడు. ఆయన స్వప్నని పట్టుకుని వెనక కూర్చున్నాడు. సుధీర్ డ్రైవ్ చేయసాగాడు. అతని నుదుటిన చిరుచెమటలు అలుముకున్నాయి. తను తీసుకువెళ్తున్న స్వప్న తిరిగి ఇంటికి మళ్ళీ వస్తుందా, లేక ఇదే ఆఖరి ప్రయాణమా? అతనికి అర్థం కాలేదు. స్వప్నకి వెళ్ళంతా నలగొట్టినట్టుగా ఉంది. కళ్ళు భారంగా మూతలు పెడుతున్నాయి. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత కొంతసేపటికి ఆమెకు నయమైంది. ఆ రాత్రి 1 గంట వరకు తనతో పాటు సుధీర్ అక్కడే ఉన్నాడు. ఇదంతా లక్ష్మీరంజనం గారు ఆమెకు చెప్పారు. స్వప్న మౌనంగా వింది. చివరికి అంది, నన్ను బ్రతికించి నాకు ఉపకారం చేశామని మీరంతా అనుకుంటున్నారేమో. మీరు నాకు ఉపకారం ఏమి చేయలేదు, ఆవేశంగా కళ్ళనీళ్లతో అంటూ స్వప్న గుమ్మంలో అలికిడైతే తిరిగి చూసింది. గుమ్మంలో నిలబడ్డ సుధీర్ లోపలికొచ్చాడు. అతని చేతిలో ప్లాస్టిక్ బుట్ట నిండా పళ్ళు, హార్లిక్స్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. మంచం మీద లేచి కూర్చుని ఉన్న స్వప్నని చూడగానే అతని కళ్ళలో ఆనందం తళుక్కుమంది. తడి కళ్ళతో తల తిప్పి చూసిన స్వప్న అతన్ని చూడగానే నిటారుగా అయింది. వెంటనే కొంగులాక్కుని కళ్ళు తుడుచుకుంది. లక్ష్మీరంజనం గారు లేచి సుధీర్కి ఎదురు వెళ్లారు. రా సుధీర్, డాక్టర్ గారు ఇప్పుడే వచ్చి వెళ్లారు. స్వప్న 4 రోజుల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇక పర్వాలేదని చెప్పారు. సుధీర్ చేతిలో బుట్టని ఆయనకు అందించాడు. అయినా ఆ చూపులు స్వప్న ముఖం మీద అలానే ఉన్నాయి. అలా సజీవంగా మళ్ళీ మామూలుగా కూర్చుని ఉన్న స్వప్నని చూస్తుంటే అతని గుండెల్లో చెప్పలేని సంతోషం పొంగెత్తునట్టుగా ఉంది. అతనికి అతి క్లిష్టమైన కేసు గెలిచినంత తృప్తిగా, ఆనందంగా అనిపించింది. మంచం దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంది స్వప్న? ఎంతో మృదువుగా అడిగాడు. స్వప్న జవాబు చెప్పలేదు. తలదించుకుని ఊరుకుంది. నీ రుణం జన్మలో తీర్చుకోలేను, నేను చెప్తున్నానుగా అన్నాడు లక్ష్మీరంజనం గారు. నేను రుణపడ్డానని అనుకోవడానికి ఇక్కడ నాకెవరూ ఉపకారం చేయలేదు. ఓకే ఓకే, యు ఆర్ కరెక్ట్. మామయ్య గారికి ఏమీ తెలీదు. ఆయన చాదస్తం మనిషి. ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అదంతా నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు రెస్ట్ తీసుకో. మాయా, నేను ఇంటికి వెళ్ళిపోతాను. డాక్టర్ గారికి చెప్పు, నాకు బాగానే ఉంది. లక్ష్మీరంజనం గారు నిస్సహాయంగా చూశారు. ఇంతలో నర్స్ వచ్చింది. సుధీర్ని చూడగానే గుడ్ ఈవినింగ్ సార్ అంది. గుడ్ ఈవినింగ్. డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారు. ఖాళీ అవగానే చెప్పు, నేను వచ్చి మాట్లాడతాను. అలాగే సార్. స్వప్న చేత మందు తాగించి వెళ్ళిపోయింది. డాక్టర్ గారు ఏమన్నా నేను ఇంటికి వెళ్ళిపోయేదే ఖాయం అంది స్వప్న. స్వప్న, మొండిగా చేయకు, లక్ష్మీరంజనం గారు మందలించారు. నేను డాక్టర్ గారితో మాట్లాడతాను, ఆయన ఇంటికే వచ్చి చూస్తారేమో అడుగుతాను అన్నాడు సుధీర్. నాకు బాగానే ఉంది, ఇంకేం వైద్యం అవసరం లేదు. ఆ మాట డాక్టర్ గారు చెప్తే అందరికీ సంతోషమే. సుధీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ అన్నాడు. స్వప్న మొండితనం చూస్తే అతనికి మళ్ళీ ఆ అమ్మాయి ముఖం చూడకూడదన్నంత చిరాకేస్తుంది. కానీ లక్ష్మీరంజనం మాస్టర్ కోసం తప్పటం లేదు. ఆ అమ్మాయి గనక చచ్చిపోయి ఉంటే ఆయన ఎంత దెబ్బతినేవారో సుధీర్కి బాగా తెలుసు. ఆయనకి స్వప్న పట్ల ఉన్న అభిమానంలో 1000వ వంతు కూడా స్వప్నకి ఆయన మీద గౌరవం లేదు. ఆయన భార్యకి ఎదురు చెప్పలేకపోవడం వల్లనే తమకి ఇన్ని కష్టాలు వచ్చాయనే అభిప్రాయం స్వప్న మనసులో బాగా నాటుకుపోయింది. స్వప్న ఆయన నిస్సహాయత్వాన్ని అర్థం చేసుకోకపోవటం కూడా సుధీర్కి కోపంగా ఉంది. అరగంట తర్వాత సుధీర్ డాక్టర్ గారిని వెంట పెట్టుకుని స్వప్న గదిలోకి వచ్చాడు. డాక్టర్ శివానందం గారు ఎప్పుడూ ఎదుటివారితో ఏదో ఒకటి అంటూ వినోదిస్తూ ఉంటారు. వైద్యంలో ఆయనకున్న ప్రతిభతో పాటు మాటల్లో ఈ చమత్కార ధోరణి ఉండటంతో రోగులు ఆయనంటే అమితంగా అభిమానిస్తారు. ఆయన గదిలోకి వస్తూనే స్వప్నని చూస్తూ, మా ఫెయిర్ లేడీ ఏం చేస్తుంది అన్నారు. పడుకుని ఉన్న స్వప్న లేచి కూర్చుంది. ఫెయిర్ లేడీ ఇంటికి వెళ్ళిపోతానని గొడవ చేస్తుంది అన్నాడు సుధీర్. ఇంటికా? వావ్! ఆయన కళ్ళు పెద్దవి చేసి చూశారు. స్టూల్ మీద కూర్చుని స్వప్న చెయ్యి పట్టుకుని నాడీ చూస్తూ, ఇంటికి వెళ్తాను అని నువ్వు అన్నప్పుడల్లా ఇంకో వారం ఇక్కడ ఉంచే పనిష్మెంట్ ఏర్పాటు చేస్తాను. అంతేకాదు, నిన్ను ఈ స్పెషల్ రూమ్లో నుంచి జనరల్ వార్డులోకి మారుస్తాను. అక్కడ రకరకాల పేషెంట్స్ ఉంటారు. వాళ్ళ బాధలు చూడలేక నువ్వే యాతన పడతావు, మరి జాగ్రత్త. ఆయన చూపుడు వేలుతో స్వప్నాన్ని బెదిరించి పక్కకు తిరిగి చూస్తూ, సుధీర్, ఇప్పటికీ ఎన్నిసార్లు అంది ఈ మాట అన్నారు. ఒక్కసారి. అయితే ఒక్క వారం. మళ్ళీ అన్నావో వారాలు పెరిగిపోతాయి బెదిరించారు. నాకు బాగా కులాసాగానే ఉంది అంది స్వప్న. నిజంగానా? ఆయన ఆశ్చర్యం నటిస్తూ చూశారు. నిజంగానే. ఓకే, అయితే మనిద్దరం ఒక పందెం పెట్టుకుందాం అన్నారు ఆయన.
స్వప్న ఏమిటి అన్నట్టు చూసింది. నువ్వు ఈ మంచం దిగి మా ఎవ్వరి సాయం లేకుండా ఆ గుమ్మం వరకు నడిచి వెళ్ళి తిరిగి ఇక్కడికి రా. నీకు కళ్ళు తిరగకుండా ఉంటే నేను నిన్నిప్పుడే ఈ క్షణంలోనే ఇంటికి పంపిస్తాను, సరేనా? స్వప్న అలాగే అన్నట్టు చూసింది. కానీ ఒక్క షరతు, నువ్వు అలా నడవలేనట్టయితే నేను ఉండమన్నన్ని రోజులు మళ్ళీ మాట్లాడకుండా ఇక్కడ ఉండాలి. స్వప్న తలూపింది. లక్ష్మీరంజనం గారు కుతూహలంగా చూస్తున్నాడు. స్వప్న మంచం దిగింది. ఆ దిగటంలోనే ఒళ్ళు తూలింది. కానీ మంచం పట్టుకుని ఎలాగో ఆపుకుంది. కళ్ళు తిరుగుతున్నాయి. కాళ్లలో బలం లేనట్టుగా నీళ్ల బుడగలాగా వణికిపోతున్నాయి. అయినా సరే స్వప్న పళ్ల బిగువన గుమ్మం వైపు నడవసాగింది. సుధీర్ కూడా అక్కడే నిలబడి చూస్తున్నాడు. ఎంతో కష్టం మీద పళ్ళు బిగబట్టి శక్తి తెచ్చుకుంటున్నట్టుగా స్వప్న గది మధ్య వరకు రాగలిగింది. ఆ తర్వాత ఇక శక్తి లేకపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. గదిలో ఏ వస్తువు స్పష్టంగా కనిపించటం లేదు. ఒళ్ళు అతి తేలికగా మారిన వస్తువుల స్వప్న అదుపు తప్పిపోయినట్టుగా తూలిపోతుంది. పడిపోతున్న తనని తాను ఆపుకుంటున్నట్లుగా స్వప్న గోడ మీద చేతులు వేసి ఆసరా అందుకోబోయి ఆ ప్రయత్నంలో సుధీర్ నిలబడిన చోటు దగ్గరగా వచ్చింది. సుధీర్ పట్టుకోబోయినట్లయితే కింద పడేదే. సుధీర్ స్వప్నని గట్టిగా పట్టుకున్నాడు. ఊపిరి కోసం ఆరాటపడుతున్న స్వప్న అతని మీద వరిగిపోయింది. సుధీర్ స్వప్నని కింద పడకుండా ఆపి పట్టుకున్నాడు. ఆ ప్రయత్నంలో స్వప్న అతని మెడ దగ్గరికి వచ్చింది. స్వప్న అని పెదవులు అస్పష్టంగా పలికాయి. సుధీర్ స్వప్నని 2 నిమిషాలు అలాగే పట్టుకుని నిలబడ్డాడు. స్వప్న కాస్త తేరుకున్న తర్వాత చెయ్యి పట్టి ఆసరాగా ఇచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. డాక్టర్ చప్పట్లు కొట్టాడు. ఇప్పుడు ఓడిపోయినట్టేనా? స్వప్న మాట్లాడలేదు. ఇంకా వగరుస్తోంది. ఇదేం అలసట? శరీరంలో ప్రాణమే లేనట్టు నిస్త్రాణగా ఉంది. ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. లక్ష్మీరంజనం గారు స్వప్నని వెనక్కి పడుకోబెట్టారు. మై ఫెయిర్ లేడీ, ఇక ఇంటికి వెళ్తానని అనకు, తెలిసిందా? డాక్టర్ గారు లేచారు. వెళుతూ, సుధీర్, నర్స్ని పంపిస్తాను, 1 కప్పు వేడి హార్లిక్స్ తాగించండి. ఆ అమ్మాయి చాలా వీక్గా ఉంది. కనీసం ఇంకో వారమైనా హాస్పిటల్లో ఉండాలి అన్నారు. ఓకే డాక్టర్, లక్ష్మీరంజనం గారిని నచ్చజెప్పమని చెప్తాను అన్నాడు సుధీర్. డాక్టర్ వెళ్ళి నర్స్ని పంపారు. నర్సు ఏ పనిలో ఉందో వెంటనే రాలేదు. సుధీర్ ఫ్లాస్క్లో వేడినీళ్లు కప్పులో పోసి తనే హార్లిక్స్ కలిపి తెచ్చి ఇచ్చాడు. తీసుకోమ్మా, తీసుకో అన్నారు లక్ష్మీరంజనం గారు. వద్దొద్దు, నాకేం వద్దు. నన్ను నా మార్గాన పోనీయండి. నాకు అసలు బ్రతకాలని లేదు. నన్ను బాధ పెట్టకండి. ఆ మాటలు ఆక్రోశంతో వచ్చాయి. లక్ష్మీరంజనం గారు ఏమీ మాట్లాడలేదు. సుధీర్ క్షణం సేపు స్వప్నని నిశితంగా చూశాడు. తర్వాత చేతిలో కప్పు స్టూల్ మీద పెట్టాడు. వంగి స్వప్నని రెక్కపట్టి లేవదీశాడు. హార్లిక్స్ తీసి బలవంతంగా స్వప్న నోటికి అందించాడు. స్వప్న కప్పుని తోసేయబోయింది. సుధీర్ స్వప్న జబ్బని గట్టిగా పట్టుకున్నాడు. చిన్నపిల్లలా అలా చేయకు. అంతా నీ ఇష్టం అనుకోకు. నువ్వు చచ్చిపోదలుచుకుంటే ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో మార్గాలున్నాయి. నిన్ను బ్రతకనివ్వడం మా తప్పు అని నువ్వంటే ఇంకోసారి తప్పు మేం చెయ్యం, సరేనా? అతను తీవ్రంగా అన్న తీరుకి స్వప్న తెల్లబోయినట్లు చూసింది. సుధీర్ హార్లిక్స్ కప్పు చేతికిచ్చాడు. స్వప్న, జీవితంలో నీకేదో అన్యాయం జరిగితే ఆ కోపం మా అందరి మీద చూపించడం అది ప్రశంసించదగ్గ విషయం కాదు. ఆత్మహత్య చేసుకోవడం అనేది పిరికి వాళ్ళ లక్షణం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బ్రతకగలగడం అనేది ధైర్యవంతులు చేసే పని. ధైర్యం ఉన్నవాళ్ళకి అదృష్టం ఎప్పుడూ సాయపడుతుంది, అది గుర్తుంచుకో. అతని మాటల్లో తీరేమిటో గాని స్వప్న ఈసారి హార్లిక్స్ తోసేయలేదు. మెల్లగా తాగసాగింది. వారం రోజుల అనంతరం స్వప్న నర్సింగ్ హోమ్ గదిలో కిటికీ దగ్గరగా నిలబడి ఉంది. చేతులు కిటికీ కమ్మలను పట్టుకుని ఉన్నాయి. స్వప్న చూపులు తదేకంగా గేటు వైపు చూస్తున్నాయి. నర్సింగ్ హోమ్ ఆవరణలోకి రకరకాల కారులొచ్చి వెళ్తున్నాయి. స్వప్న చూపులు నర్సింగ్ హోమ్ ఆవరణలో గేటు పక్కనే ఉన్న పెద్ద రావి చెట్టు వైపు నిల్చాయి. దాని కింద ఎండిన ఆకులు విపరీతంగా రాలిపడి ఉన్నాయి. చూస్తుండగానే గాలి విసురుగా వచ్చింది. ఆకులు చెల్లాచెదురుగా లేచి దూరంగా వెళ్ళిపడ్డాయి. కొన్ని ఆకులు గుండ్రంగా లేచాయి. వెళ్ళి గోడ బయట తలో దిక్కున పడ్డాయి. స్వప్న వాటినే చూస్తుంది. అంత క్రితం వరకు అన్నీ కలిసి ఒక చోటున ఉన్నాయి. మరో నిమిషంలో ఒకదాని ఉనికి మరొకటి తెలుసుకోనంత దూరంగా చెల్లాచెదురైపోయాయి. స్వప్న, మేనమామ పిలుపు వినిపించింది. పరధ్యాసగా నిలబడిన స్వప్న వెనక్కి తిరిగి చూసింది. లక్ష్మీరంజనం గారు గదిలోకొచ్చారు. ఆయన ముఖం ఉదయం నుంచి ఎండలో విశ్రాంతి లేకుండా తిరుగుతున్న వాడిలా అలసిపోయినట్టుగా ఉంది. మన ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఇల్లు ఖాళీ చేసి అప్పగించొచ్చాను.
సామానంతా సంచిలో కుట్టి లారీ బుక్ చేసి వచ్చాను. ఆయన కూజా దగ్గరికి వెళ్ళి గ్లాస్లో నీళ్లు ఒప్పుకుంటూ అన్నారు. స్వప్న మౌనంగా వింది. అయిపోయింది. ఉన్న ఆయిల్లు అనే ఆధారం ఒక్కటి వీళ్ళు నా ప్రాణాలు తోడి ఆ నీడ కూడా లేకుండా ఓడపేకేశారు. స్వప్నకి కాస్త స్వస్థత చిక్కినప్పటి నుంచి ఆయన ఇదే గొడవ. నువ్వు ఈ ఊళ్ళో ఒంటరిగా ఉండటానికి వీల్లేదు, మా ఊరు వెళ్దాంరా అని మొదలుపెట్టాడు. స్వప్న రానని తిరస్కరించింది. రావా? రాకుండా ఒక్కదానివి ఇక్కడుండి ఏం చేస్తావు? నాకెలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నన్ను 10 సార్లు మీ మాటలతో తర్కించొద్దు. కానీ మామయ్య అఖండుడు. అప్పటికే ఇంకేం తర్కించలేదు. తను బలవంత పెట్టిన నెపం తన మీద ఉంచుకోలేదు. డాక్టర్ గారి చేత, సుధీర్ చేత చెప్పించాడు. స్వప్న ఊరు వెళ్ళటానికి ఇష్టపడటం లేదని తెలిసి డాక్టర్ గారు అన్నారు, మీ మామయ్య నాకంతా చెప్పారు. నీ పరిస్థితులు పంతాలకి పట్టింపులకి పోయేవి కావు. స్వప్న, ఆడపిల్లవి, సిటీలో ఒంటరిగా ఉండటం ఏమాత్రం మంచిది కాదు. నీ మేలు కోరే చెప్తున్నావు, నువ్వు వినాలి. అది కాదు డాక్టర్, కానీ నువ్వింకేం చెప్పొద్దు. నువ్వు ఆరోగ్యం చక్కబడే వరకు మీ మామయ్య దగ్గర ఉండాలి, తప్పదు. స్వప్న నిస్సహాయంగా చూసింది. ఆ సాయంత్రం సుధీర్ వచ్చాడు. అతను కూడా ఇదే ప్రసంగం ఎత్తాడు. నువ్వు ఒంటరిగా ఉండడం అనేది సమస్య కాదు. ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు నువ్వు కోలుకోలేవు. మీ అమ్మ జ్ఞాపకాలు నిన్ను మరింత కృంగదీస్తాయి. అందుకే ఆ ఇల్లు ఖాళీ చేసేస్తున్నామని, నువ్వు మీ మావయ్యతో ఊరు వెళ్తున్నామని చెప్పాను. ఆ ఇల్లు ఈ ఫస్ట్ నుంచి ఇంకొకరికి అద్దెకిచ్చేస్తారు. సోమవారం నాడు బాగుందని మీ మావయ్య అంటున్నాడు. ఆ రోజే నీకోసం టికెట్లు బుక్ చేయించాను. అంతవరకు ముఖం పక్కకు తిప్పుకుని మౌనంగా తనకిష్టం లేని ఈ హితవచనాలన్నీ బలవంతంగా దిగమింగుతున్నట్లుగా ఉన్న స్వప్న ఒక్కసారిగా ఇటు చూసి ఆగ్రహం ఆపుకోలేని దానిలా అంది. ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పారా? ఎందుకు చెప్పారు? ఎవరిని అడిగి చెప్పారు? అసలు నా విషయాల్లో కల్పించుకోవడానికి మీరెవరు? నా మీద ఈ పెత్తనం మీకెవరిచ్చారు? స్వప్న తీక్షణ స్వరంతో నిలదీస్తున్నట్టుగా అంటున్న ఈ మాటలకి అతను క్షణంసేపు జవాబు చెప్పలేనట్లు చూశాడు. లక్ష్మీరంజనం గారు చప్పున కల్పించుకుంటూ అన్నారు. స్వప్న, ఏమిటా మాటలు? సుధీర్ నేను బాగా ఆలోచించే నీ మంచి కోరే ఈ పని చేశాం. మంచి ఏమిటా మంచి? మీరు నా మంచి కోరేవారైనట్టయితే నా బాధ ఏమిటో ఆలోచిస్తే ఈ పని చేసేవారు కానే కాదు. నన్ను అప్పుడేమో చావనీయకుండా చేశారు, ఇప్పుడేమో బ్రతకనీయకుండా చంపుతున్నారు. స్వప్నకి ఏడుపు ముందుకొచ్చేసింది. ఈ డాక్టర్ గారికి, ఈ సుధీర్కి నా బాధ ఏమిటో ఎలా తెలుస్తుంది? తన తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టిన మేనత్త దగ్గర తను మళ్ళీ వెళ్ళి ఉండాలిట. చిచ్చి, అంతకంటే చావటం నయం. వీళ్ళకేం చెప్తారు? అత్తయ్యకి అసలు తనంటే విలువే లేదు. మామయ్య ఆపేక్షగా చూస్తాడని కోపం. అందులో ఈ పరిస్థితిలో వెళ్తే ఇంకేమైనా ఉందా? ఆవిడ నోటి దాటి వీళ్ళకేం తెలుసు? స్వప్నకి వీళ్ళ అభిప్రాయాలకి ఎదురు తిరగాలని, తన భవిష్యత్తు గురించి తనకు తానుగా ఒక నిర్ణయం చేసుకోవాలని ఎంతగానో ఉంది. కానీ ఈ నిస్సత్తువులో ఈ నిర్ణయం ఎలాంటిదైతే బాగుంటుందో తోచటం లేదు. చివరికి స్వప్న ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఊరు వెళ్లే నిర్ణయం జరిగిపోయింది. ఇల్లు ఖాళీ చేసేశారు. సామాను లారీకి పంపేశారు. స్వప్న నిట్టూర్పు విడుస్తూ కిటికీ దగ్గర నుండి తిరిగి వచ్చింది. మాయా, మరి డాక్టర్ గారి బిల్లు అంది మంచం మీద కూర్చుంటూ. అదంతా సుధీర్ చూసుకుంటాడు. ఆ మాట వినగానే స్వప్న ముఖంలో చిరాకు తొంగి చూసింది. ఇది కూడా గురిదక్షిణ కిందే జమ రాసుకున్నావా? ఆయన ముఖంలో చిరునవ్వు మెదిలింది. నిజం చెప్పాలంటే అతను ఎంత ఇచ్చినా ఆ గురుదక్షిణ తీరదు. ఇది నేనన్న మాట కాదు, అతను చెప్పిన మాట. స్వప్న మెడలో గొలుసు తీసింది. ఇది అమ్మే మావయ్య, ఖర్చులకుంటుంది. అతనికి ఇవ్వాల్సింది లెక్క చూసి ఇచ్చేయి. సుధీర్ తీసుకుంటాడనే అనుకుంటున్నావా? లక్ష్మీరంజనం గారు ఆ రోజు ఉదయమే తెలిసిన అతని ద్వారా వడ్డీకి అప్పు తెచ్చి సుధీర్ చేతికి కొంత డబ్బు ఇవ్వబోయారు. కానీ అతనది తీసుకోలేదు. ఆ డబ్బు ఆయన జేబులో పెట్టేస్తూ, నేను ఖర్చు పెట్టింది చాలా తక్కువ, దీన్ని మీరు రుణంగా భావించకండి మాస్టారు. మీరు చూశారుగా, డాక్టర్ గారు నా క్లయింటు. వైద్యానికి ఆయనేం ఛార్జ్ చేయలేదు. నేను ఇచ్చింది కేవలం మందులకి, రూమ్కి మాత్రమే. ఇదిగో ట్రైన్కి టికెట్స్ బుక్ చేయించి తెప్పించాను అంటూ జేబులో నుండి తీసిచ్చాడు. స్వప్నకి నాతో ఊరు రావడం ఇష్టమే లేదు అన్నారాయన బాధగా. 2 రోజులు అక్కడుంటే తనకే అలవాటవుతుందిలేండి అన్నాడు అతను. ట్రైన్కి టైం అయింది. లక్ష్మీరంజనం గారు ఆటో తెచ్చారు. స్వప్నకి నర్సింగ్ హోమ్ నుండి బయటికి వస్తుంటే తనకి ఈ ప్రపంచంలో తలదాచుకోవడానికి కూడా నీడలేనట్లుగా అనిపించసాగింది. కానీ చిత్రంగా స్వప్నకి ఏమాత్రం భయం వేయటం లేదు. తను ఈ జీవితం వద్దనే అనుకుంది. అంతం చేసుకోవడానికి ఆత్మహత్య నిర్ణయించుకుంది.
కానీ జీవితం మృత్యువుని ఎదిరించి ఓడించి తనను దక్కించుకుంది. తను ఇప్పటికీ జీవితం చేతిలో బందీ. ఎలా చెప్తే అలా వినాలి, తప్పదు. ఇద్దరూ స్టేషన్కి వచ్చారు. రైలు అప్పటికే ప్లాట్ఫారం మీద సిద్ధంగా ఉంది. లక్ష్మీరంజనం గారు స్వప్నని రైల్లో కూర్చోబెట్టి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు కింద నిలబడి ఉన్నారు. రైలు కదలబోతున్నానని హెచ్చరిక చేస్తున్నట్టుగా కూత వేసింది. ఆయన పెట్టెలోకి ఎక్కి వచ్చి స్వప్న పక్కన కూర్చున్నారు. ఇంతలో సుధీర్ వచ్చాడు. అతన్ని చూడగానే ఆయన ముఖం చాటంతయింది. సుధీర్, వచ్చావా? టైం అయిపోతుంటే నువ్విక రావేమో, నీకు చెప్పకుండా వెళ్ళిపోవాల్సి వస్తుందనే అనుకున్నాను. బయలుదేరిపోతుంటే ఎవరో వచ్చారు. ఇదిగో అమ్మ మీకిమ్మనిచ్చింది అంటూ స్వీట్ ప్యాకెట్ అందించాడు. అమ్మగారిని అడిగానని చెప్పు తీసుకుంటూ అన్నారాయన. సుధీర్ కళ్ళు క్షణం సేపు స్వప్న ముఖం మీద తదేకంగా నిలిచాయి. స్వప్న అతన్ని గమనించినట్టే తలదించి బ్యాగ్లో ఏదో వెతుకుతోంది. ఆ క్షణం స్వప్నని చూస్తుంటే అతనికి చాలా జాలి కలిగింది. ఆ అమ్మాయికి మేనమామ ఇంటికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదని తెలుసు. ఒక విధంగా బలవంతంగా నిస్సహాయంగా వెళుతోందని చెప్పాలి. ఆ క్షణంలో అతనికి, స్వప్న, నీకక్కడ ఏదైనా మరీ బాధలాంటిది కలిగితే నా దగ్గరికి వచ్చే, నేను నీకు ఏదో ఒక మార్గం చూపించలేకపోను అని చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ చెప్పలేకపోయాడు. రైలు మళ్ళీ కూత వేసింది, కదిలింది. వస్తాను సుధీర్ అన్నాడు లక్ష్మీరంజనం గారు. ఉంటాను మాస్టారు. కదిలిన రైలుతో పాటు 2 అడుగులు వేస్తూ అన్నాడు. స్వప్న హఠాత్తుగా కిటికీలో నుంచి అతని వైపు చేయి చాచింది. స్వప్న చేతిలో చిన్న కవరు ఉంది. అది అతనికి అందిస్తోంది. సుధీర్ గబాల్న దాన్ని అందుకున్నాడు. రైలు వేగం పుంజుకుని వెళ్ళిపోయింది. సుధీర్ క్షణం సేపు విచిత్రంగా తన చేతిలో ఉన్న కవర్ వైపే చూస్తూ నిల్చున్నాడు. ఏముంది కవర్లో? స్వప్న కృతజ్ఞతలు తెలియచేస్తూ రాసిన ఉత్తరమా? అతను కుతూహలంగా కవర్ చింపి చూశాడు. అందులో నుంచి మెలమెలలాడుతున్న ఒంటిపేట గొలుసు జారి అతని అరచేతిలో పడింది. అతను దాన్ని చూడగానే తెల్లబోయాడు. కవరులో చిన్న కాగితం కూడా ఉంది. అందులో ఇలా ఉంది: మామయ్యకి గురుదక్షిణ పేరుతో మీరు మాకు సాయం చేస్తూ ఉన్నారు. మీకు రుణపడటం నాకు ఇష్టం లేదు. ఇప్పటి వరకు నా కోసం ఖర్చు పెట్టిన దానికి ఇది సరిపోతుందనే భావిస్తున్నాను. దయించి ఇక ముందెప్పుడు నా విషయంలో జోక్యం కలిగి చేసుకోవద్దు. నన్ను యాచకురాలని చేయొద్దు. స్వప్న. అతను 2-3 సార్లు ఆ వాక్యాలు చదివాడు. 1 నిమిషం ఆ గొలుసు వైపు చూశాడు. తర్వాత దాన్ని, స్వప్న రాసిన చీటీని భద్రంగా కట్టి జేబులో వేసుకుని బయటికి నడిచాడు. స్టేషన్ దాటి బయటికి వస్తుంటే అతని చెవుల్లో స్వప్న కంఠం మారు మోగుతుంది. అసలు నా విషయాల్లో కల్పించుకోవడానికి మీరెవరు? నా మీద ఈ పెత్తనం మీకెవరిచ్చారు? ఆ మాటల్లో ఆగ్రహమే అతనికి మరీ మరీ గుర్తొస్తోంది. బయట పార్కింగ్లో నిలిపి ఉంచిన కారు దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచి కూర్చుని స్టార్ట్ చేశాడు. అతనికి ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్లాలనిపించటం లేదు. టేప్ ఆన్ చేశాడు. మృదుమధుర గానం ఉన్న వాయిద్య గోష్ఠి వినిపించసాగింది. డ్రైవ్ చేస్తున్న అతను అప్రయత్నంగా జేబు తడుముకున్నాడు. అతని చేతికి గొలుసు తగిలింది. స్వప్న మెడని కౌగిలించుకుని ఉన్న గొలుసు ఇప్పుడు తన గుండెలను తాకుతూ జేబులో దాక్కుని ఉంది. అతనికి ఆ భావన గమ్మత్తుగా అనిపించింది. ఇంటి ముందు బండి ఆగడం చూడగానే చేస్తున్న పని వదిలి నాంచారమ్మ తొంగి చూసింది. బండిలో నుంచి దిగిన లక్ష్మీరంజనం గారు చేయి అందించి మేనకోడలిని దింపుతున్నారు. స్వప్నని చూడగానే ఆవిడ నిర్ఘాంతపోయింది. తను ఆయనకి వెళ్ళేటప్పుడు 1,00,000 చెప్పి పంపించింది. తను చెప్పినవన్నీ ఇక్కడే గాలి కొదిలేసి ఆయన దాన్ని వెంటబెట్టుకు రానే వచ్చాడు. నాంచారమ్మకి ఒళ్ళు మండిపోయింది. స్వప్నకి ఎదురెళ్లలేదు, పలకరించలేదు. చేటలో బియ్యం ఏరుతూ కూర్చుని ఉంది. లక్ష్మీరంజనం గారే లోపలికి వచ్చి గ్లాసులో మంచినీళ్లు తీసుకువెళ్ళి మేనకోడలికి ఇచ్చొచ్చారు. మంచం వాల్చి దుప్పటి వేసి దిండు తెచ్చి వేస్తూ, చాలా అలసటగా ఉందా? కాసేపు పడుకో, 1 నిమిషంలో కాఫీ తెప్పించిస్తాను అన్నారు. స్వప్న మాట్లాడలేదు. బండిలో నుంచి దిగగానే మేనత్ ఎదురొచ్చి ఆప్యాయంగా 1 మాట మాట్లాడకపోగా చురుచురా చూసి తల తిప్పుకోవడం చూసి చాలా బాధ కలిగింది. రోషపడి ఆవేశంగా వెనక్కి తిరిగి వెళ్ళిపో అని అరుస్తున్న మనసుని అదుపులోకి తెచ్చుకుంటూ, మామయ్య రామ్మ రా అంటుంటే లోపలికొచ్చింది. మేనత్త ప్రవర్తన తను ఊహించినట్టే ఎదురైంది. ఇందులో వింతేమీ లేదు. స్వప్న మంచం మీద కూర్చుంది. లోపల నుంచి భార్యాభర్తల ఘర్షణ వినిపిస్తూనే ఉంది. నేను మీకంత గట్టిగా చెప్పి పంపిస్తే మళ్ళీ దాన్ని వెంటేసుకొచ్చారేమిటి అంటూ నిలదీసింది. నేనవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు ముందు కాస్త కాఫీ ఇవ్వు అన్నారాయన. ఆ చెప్పేదేదో ఇప్పుడే చెప్పి అడవచ్చుగా. అబ్బబ్బా, నీ ధోరణి నీదే కదా. లక్ష్మీరంజనం గారు స్వప్న ఎలా చావు బ్రతుకులైంది హృదయ విదారకంగా వర్ణించి చెప్పారు. కానీ ఆ కరుణగాథ ఆవిడ హృదయాన్ని ఏమీ కరిగించలేదు.
చాలండి, మీ కాశీ మజిలీ కథలు నా దగ్గర చెప్తారేం, దాన్ని ఇంటికి తీసుకురావడానికి ఇదొక ఎత్తు అంది. రామ రామ, ఆ శ్రీరాముడి మీద ఒట్టు అన్నారాయన. చాలే ఊరుకోండి, మీరు ఊరు నుంచి రావడం ఆలస్యం అయితే ఇలాంటిదేదో నిర్వాకం చేస్తారని నేను అనుకుంటూనే ఉన్నాను. కానీ సంపాదించడం రాదు, కానీ ఊరిలో ఉన్నవన్నీ నెత్తిన వేసుకోవడం బాగా వచ్చు. ఊరంతా దాని కథ తెలిసిపోయిన తర్వాత ఆ కూనీకోరిని మనం ఇంట్లో ఉంచుకోవడం ఎలా? ఇదిగో, ఇప్పటికేం గొడవ చేయకు, నీకు పుణ్యం ఉంటుంది. 4 రోజులు ఓపిక పట్టు, నేనేదో మార్గం చూసి దాన్ని పంపించేస్తానుగా. ఆయన కంఠం తగ్గించి బ్రతిమలాడారు. ఉద్ధరిస్తారా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, దాన్ని ఆ వాకిట్లోనే పడి ఉండమనండి, ఇంట్లోకి రావడానికి వీల్లేదు, తెలిసిందా? ఇంతలో అమ్మగారు అని వినిపించింది. నాంచారమ్మ తాత్కాలికంగా భర్త మీద కేకలాపి వాకిట్లోకి వెళ్ళింది. అక్కడ నల్లటి కుర్రాడు చేతిలో పెరుగు గిన్నె పట్టుకుని నిలబడ్డాడు. అమ్మ ఇచ్చిరమ్మన్నదండి. ఆవిడ పెరుగు గిన్నె అందుకుని దాన్ని అటూ ఇటూ కదిపి చూసి, ఏరా, ఈ నీళ్ల పెరుగు పంపకపోతే ఎవరేడ్చారు? మీకేమో ఆ అంటే నా రాదు, పంతులు గారికేమో మీతో అరిచి అరిచి గొంతు పోతుంది. అన్ని గేదెల పాడి పెట్టుకుని మాకు కాస్త పెరుగు పోయడానికి ఏడ్చి చేస్తారు. చదువులేమో తేరగా రావాలి. మీకు పొలంలో దోసకాయలు కాస్తాయిగా, ఏం బండి మీద పోసుకుని తీసుకెళ్ళి సంతలో అమ్ముకుని డబ్బు చేసుకోవడం తెలుసు, కానీ పంతులు గారికి 4 కాయలు ఇంట్లోకి పంపిద్దామని తెలియదన్నమాట. ఇవన్నీ అడుగుతామని మీ అమ్మ రాకుండా పెరుగు నీతో పంపించింది, అవునా? కుర్రాడు బిక్కముఖం వేయడం మినహా జవాబు చెప్పలేకపోయాడు. ఆవిడ నోరు ఒక క్షణం ఊరుకోదు. లక్ష్మీరంజనం గారు పాఠాలు బోధించిన ఆవిడ వాగ్దాటికి ఊర్లో వారంతా ఆవిడనే పంతులమ్మ అంటారు. పంతులుగారు ఆవిడకి ఎదురు చెప్పలేరని, ఇంట్లో ఆవిడ మాట నిరాటంకంగా చలాయించుకుంటుందని అందరికీ తెలుసు. కానీ ఎంత ఆకతాయి వెధవలకైనా, ఎలాంటి మొద్దుబుర్రలకైనా పంతులుగారు చక్కగా చదువు నేర్పగలరు. అందుకే ఆయన దగ్గరికి పిల్లల్ని పంపాలనుకునే వారందరూ ఆవిడ దాష్టీకం కిమ్మనకుండా భరిస్తారు. ఆవిడ కాఫీ తయారు చేసి గ్లాసులో పోసి అక్కడ పెట్టి భర్తని కేక పెట్టి పిలిచింది. ఇదిగో, దానికిచ్చిరా. కాఫీ తాగిన తర్వాత గ్లాస్ అటునుంచి వచ్చి కడుక్కు తీసుకువెళ్లాలని చెప్పు. ఆవిడ ఒకరి ఇంటికి ఎప్పుడూ వెళ్ళదు. బంధువులు ఎవరైనా తన ఇంటికి రావడం అస్సలు ఇష్టం ఉండదు. అందువల్ల తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందేమోననే వెరపు ఆమెకి లేదు. భార్య స్వభావానికి ఆయన పూర్తిగా విరుద్ధం. లక్ష్మీరంజనం గారు బంధుప్రీతి గల మనిషి. తను అందరి ఇళ్లకి వెళ్ళి ఆత్మీయంగా వారి యోగక్షేమాలు కనుక్కుంటాడు. ఎవరికైనా ఆపద వస్తే ముందు వెళ్ళి నిలబడి తను ఆదుకోవాలని తాపత్రయపడతాడు. అలాగే అందరూ తనని గౌరవించాలని, తన ఇంటికి రావాలని కోరుకుంటాడు. ఆయన మంచితనం మీద గౌరవంతో ఇంటికి వచ్చిన బంధువులందరూ ఆవిడ నోటి తాటికి ఆగలేక వెంటనే పారిపోతూ ఉంటారు. లక్ష్మీరంజనం గారు కాఫీ గ్లాస్ తీసుకుని స్వప్న ఉన్న గదిలోకి వచ్చారు. స్వప్న మంచం మీద కూర్చుని ఉంది. ముఖం పాలిపోయి ఉంది. కళ్లలో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు బిగపట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. స్వప్న, కాఫీ తాగమ్మా అన్నారాయన. వద్దు మావయ్య. ఆయన భార్య వాగుడంతా స్వప్న విన్నదని గ్రహించారు. ఆ క్షణంలో స్వప్నని చూస్తుంటే ఆయనకి అపరిమితమైన జాలి కలిగింది. తను స్వప్నని అలా బలవంతంగా ఇంటికి తీసుకురావడం పొరపాటు చేశానేమోననే శంక కలిగింది. కానీ తమాయించుకున్నాడు. తనే ఇలా ఆలోచిస్తే స్వప్న ఇంకా బెంబేలు పడిపోతుంది అనుకున్నాడు. మీ అత్తయ్య సంగతి నీకు తెలియందేముందమ్మా? ఆయన స్వప్న దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసి చెప్పారు. స్వప్న, ఒక్క మాట నువ్వు బాగా గుర్తుపెట్టుకోమ్మా. నువ్వు నా కోసం ఇంటికి వచ్చావు. నా మేనకోడలుగా నీకు ఇంట్లో ఉండటానికి అన్ని అధికారాలు ఉన్నాయి. మీ అత్తయ్య ఏదో అంటే పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు. స్వప్న చేతిలో ముఖం దించుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది. నువ్వు ఇలా భీరువైన కొద్దీ మీ అత్తయ్యకి మరింత అలసవుతావు. నువ్వు ధైర్యంగా ఉండాలి స్వప్న. నీ జీవితం అందరి ఆడపిల్ల లాంటిది కాదు. నీకు మొండితనం, ధైర్యం చాలా అవసరం. స్వప్న కళ్ళు తుడుచుకుంది. నిజమే మావయ్య, నువ్వు అన్న మాటలు ఎంతో నిజం. నా జీవితం అందరి ఆడపిల్ల లాంటిది కాదు. కానీ ఏ ఆడపిల్లకి ఇలాంటి జీవితం వద్దు. చివరి మాటలు అంటుంటే స్వప్న కంఠం వణికింది. ఇక్కడ కాఫీ చల్లారిపోతుంది, అవలేదా మీ గుసగుసలు? నాంచారమ్మ వంటింట్లోంచి అరిచింది. ఇదిగో వస్తున్నా. ఆ కంఠం వినగానే ఆయన వెంటనే వెళ్ళిపోతూ, కాఫీ తాగు స్వప్న, చల్లారిపోతుంది అని హెచ్చరించి వెళ్ళాడు. స్వప్నకి మేనమామ మాటలే గుర్తుకొచ్చాయి. నువ్వు ఇలా భీరువులా అయిన కొద్దీ మీ అత్తయ్యకి మరింత అలుసవుతావు. నువ్వు ధైర్యంగా ఉండాలి. స్వప్న కాఫీ గ్లాస్ తీసుకుని మెల్లగా తాగసాగింది.
రెండవ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.